తన యొక్క మూర్ఖత్వానికి దేవుడు ఏం చేశాడంటే దేవుని దగ్గర నుంచి ఒక హెచ్చరిక వచ్చింది. ఆ హెచ్చరిక అంటే తెలుసా? ప్రాణం మీద అధికారం నీకు లేదురా బాబు. నువ్వు పండించినటువంటి ధాన్యం మీద నీకు అధికారం ఉండొచ్చు, నీకొచ్చిన జీతం మీద నీకు అధికారం ఉండొచ్చు, నువ్వు సంపాదించిన సంపాదన మీద నీకు అధికారం ఉండొచ్చు, నువ్వు కొనుక్కున్న బంగారం మీద నీకు అధికారం ఉండొచ్చు, నువ్వు కొనుక్కున్న వెండి మీద అధికారం ఉండవచ్చు, నువ్వు కొనుక్కున్న ప్లాట్లు స్థలాలు నీకు అధికారం ఉండవచ్చు, నువ్వు కష్టపడి చదివి సంపాదించుకున్న ఉద్యోగం మీద నీకు అధికారం ఉండవచ్చు. నీ ప్రాణం మీద మాత్రం నీకు అధికారం లేదు. ఈ లోకంలో మనిషికి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు దేవుడు. ఏదైనా తోటలో ఆదాము హవ్వని సృష్టించి వారిని ఆ ఏదైనా తోటలో పెట్టి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, మీరు భూమిని నిండించండి, ఇదిగో వీటన్నిటిని ఏలండి అని దేవుడు చెప్పాడు. ఈ లోకం మీద అన్నిటి మీద దేవుడిని మనిషికి అధికారం ఇచ్చాడు, కానీ ప్రాణం మీద మాత్రము అధికారము ఇవ్వలేదు. ఏమంటున్నాడు ఆ ధనవంతుడు? సమృద్ధిగా పండితే నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు అని తన మనసుతో ప్రాణంతో చెప్తా ఉంటే దేవుడు అంటున్నాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్తున్నాడు దేవుడు. ప్రతి వ్యక్తి ప్రాణం మీద దేవునికి మాత్రమే అధికారం ఉంది. ఒకవేళ భార్య మీద భర్తకు అధికారం ఉండొచ్చు, భర్త మీద భార్యకు అధికారం ఉండవచ్చు, పిల్లల మీద తల్లిదండ్రులకు అధికారం ఉండవచ్చు, తల్లిదండ్రుల మీద పిల్లలకు అధికారం ఉండవచ్చు, అది ఈ లోకంలోనే. కానీ ఒక వ్యక్తి ప్రాణం మీద ఇంకొక వ్యక్తికి అధికారము లేనే లేదు. ఒక వ్యక్తి ప్రాణం మీద తనకు తాను అధికారము దేవుడు ఇవ్వలేదు. ప్రాణం మీద అధికారం ఎవరికి ఉందంటే దేవునికి మాత్రమే ఉంది. ఆ మూర్ఖుడైన ధనవంతుడు ఆ రాత్రి సుఖించుము, త్రాగుమంటే దేవుడు అంటున్నాడు, నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. ఇది దేవుని న్యాయమైనటువంటి తీర్పు. ఆత్మీయంగా దరిద్రుడయ్యాడు, భౌతికంగా సంపన్నుడై విర్రవిగుతున్నాడు. అతని జీవితము సమయం ముగిసిపోయింది. దేవుడు తన జీవితాన్ని తిరిగి కోరుకుంటున్నాడు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం ఎంత సమకూర్చుకున్నా ఒకరోజు విడిచి వెళ్ళవలసిన వారమే. ఎందుకంటే మన ప్రాణం మీద మనకు అధికారము లేనే లేదు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీకు సంబంధించినది ఎవరిది అగునో, తను కూడబెట్టింది తన కోసమే, కానీ చివరికి తను అనుభవించే పరిస్థితి లేదు. చివరికి తను అనుభవించే పరిస్థితి లేదు. తన కోసమే కూడబెట్టుకున్నాడు, తన కోసమే కొట్లు విస్తరింపజేశాడు, తన కోసమే తన గోడమ్స్ వాటిని పెంచాడు, సైజు పెంచి ధాన్యమంతా సమకూర్చుకున్నాడు. కానీ తన కోసము తను కూడబెట్టుకున్నది అనుభవించే సమయాన్ని కూడా దేవుడు ఇవ్వలేదు. వచ్చేసే అన్నాడు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. నేనంటాను, ఈ లోకంలో నీ కోసం నువ్వు కూడబెట్టుకుంటే ఒకవేళ దేవుడు నీకు ఆయుష్ ఇవ్వకపోతే దాన్ని అనుభవించే సమయం కూడా మనకు ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. కీర్తనలో 39:5-6 ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. నువ్వు ఎంత ఆస్తిపరుడువైనా అంటే ఫైనాన్షియల్గా నువ్వు ఎంత స్థిరంగా బలంగా నువ్వు ఉన్నా, ప్రభు అంటున్నాడు, నీవు వట్టి ఊపిరి లాంటి వ్యక్తివి అని ప్రభు అంటున్నాడు. మత్తయి సువార్త 16:26 రాయబడింది, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగానేమి ఇవ్వగలడు? ఈ లోకంలో అంతా సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకొని చివరికి పరలోకం వెళ్ళకపోతే దానివల్ల వచ్చే ప్రతిఫలము ఏది కూడా లేదు. కాబట్టి ధనవంతునికి, మూర్ఖుడైన ధనవంతునికి దేవుడిచ్చే హెచ్చరిక అంటే తెలుసా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించినవి అంతా ఎవరు తగ్గుతుంది ఒకసారి ఆలోచించు అని ప్రభు అంటున్నాడు. ఈరోజు ప్రభువు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు మనకున్నదంతా దేవుడిచ్చిందే, నేను కాదనట్లేదు.
దేవుడు ఇచ్చిన దానికి నువ్వెంత కృతజ్ఞత కలిగి ఉన్నావు, దేవుడు ఇచ్చిన దానికి నీ మటుకు నీవు ఎంతవరకు ఇతరులకు సహాయపడాలన్న ఆశ నీలో ఉంది. దేవుడు ఇచ్చిన దానికి నువ్వెంతవరకు నువ్వు దేవునిలో కృతజ్ఞత కలిగి, ప్రభువా ఈరోజు నువ్వు ఇచ్చిందేనయ్యా, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అయ్యా నీ కృపే, నీ కనికరమే, నీ దయ, నీ వాత్సల్యత, నీ దయ లేకపోతే, నీ కృప లేకపోతే నేను లేను ప్రభు అని మనం ఎంతవరకు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాము? లేదా ఈ ధనవంతుని వలె నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని నాకు దేవుడే అక్కర్లేదన్నట్టుగా మనం ఉంటే చాలా పరిస్థితులు, ఇబ్బందుల్లో మనం ఉంటామన్న సంగతి మనం మర్చిపోకూడదు.